అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు లవ్ రీడింగ్ చేస్తున్నాను. మీ లవ్ లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. చారియట్ మీరు పాస్ట్‌లో మీకు లవ్ బ్రేకప్ అయ్యుండొచ్చు, లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. నమ్మి ప్రేమించిన అమ్మాయి మీకు ఘోరంగా మోసం చేసి ఉండొచ్చు. ఆ పెయిన్ ఇంకా మీకు ఇప్పుడు వస్తున్న ప్రేమని న్యూ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారు. ఆ పర్సన్‌ని నేను నమ్మొచ్చా? లేదా? అనే భయంతో భయంతోనే ఉన్నారు. మీకు ఇది ఓవరాల్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంత రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. కొంతమందికి కంప్లీట్‌లీ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. కొంతమందికి సగసగం అవుతుంది. సో, మీకెంత రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. మీరు చాలా గాఢంగా ప్రేమించారు. అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని ఇక్కడ చూపిస్తున్నాయి. ఆ బాధలోనే ఇంకా ఆహ్, మీరు ఉన్నారు కొంచెం. అందుకే కొత్తగా వస్తున్న పర్సన్‌ని ప్రేమించడానికి కూడా మీరు వెనక ముందు చూస్తున్నారు. అండ్ నేను ప్రేమిస్తున్న అబ్బాయిని గాని, అమ్మాయిని గాని మా అమ్మ ఒప్పుకుంటుందా? మెయిన్‌లీ మీ అమ్మ సమ్మతం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చూపిస్తున్నాయి. అమ్మ ఒప్పుకుంటుందా? లేదా? అమ్మ కాదంటే ఏం చేసేది? అనేటట్టుగా మీ ఆలోచన ఉంది. ఆల్ క్వీన్ ఎనర్జీస్ వచ్చింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ వేరే కార్డ్స్ చూస్తున్నాను. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఏదైనా గానీ మీ మీ లైఫ్‌లో కొత్త పర్సన్ వస్తున్నారు. ఆ పాస్ట్ పెయిన్ నుంచి మీరు కంప్లీట్‌లీ ఎప్పుడు ఆ పాస్ట్ పెయిన్‌ని రిలీజ్ చేసి ముందుకు రావడం అనేది మీరు స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. ఇప్పుడు మీరు అన్నా, యెస్ అన్నా, నో అన్నా మీరు ముందుకు వెళ్ళడం ఖాయం. మీరు ముందుకు వెళ్ళలేదు అంటే యూనివర్స్ మిమ్మల్ని వదలదు. మీ పర్సన్ ఇన్నర్ వర్క్ చాలా బాగా చేస్తూ ఉండొచ్చు. సెకండ్ కార్డ్‌లో చూడండి స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది. ఫస్ట్ కార్డ్‌లో ఆ గుర్రం పైకి ఎగురుతున్నాయి. సో, ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అనేది మీ లైఫ్‌లో వచ్చేసింది. మీరు యెస్ అన్నా, నో అన్నా ఇంకా మీరు ముందుకు వెళ్ళడమే. యూనివర్స్ తోస్తుంది అక్కడ. మీ అమ్మాయి ఆ అమ్మాయి సింహాన్ని దారం కట్టి తీసుకొని వెళ్తుంది గదా! అలా మీ అమ్మాయి కూడా మీ మనసుకి అలా గాలం వేసి లాగుతున్నాయి. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో, అలా మిమ్మల్ని వాళ్ళు లాగేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీలో మీ పర్సన్ వచ్చేసారు. కాబట్టి మిమ్మల్ని ఆకట్టుకుంటున్నారు. మీకు ఆ పర్సన్ ఎవరని తెలిసినా, తెలవకపోయినా, మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీరెవ్వరైనా సరే, ఆ పర్సన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ ప్రేమ భావంతో లాగుతున్నారు కాబట్టి, మీ మనసు ఆగట్లేదు. ప్రేమ గురించి ఆహ్, మీ మనసు కూడా నా కోసం పెళ్లి గురించి ఆలోచించాలి, ప్రేమ గురించి ఆలోచించాలి. నా కోసం కూడా ఒక వ్యక్తి నా కోసం మాత్రమే బతకాలి. ఆహ్, బయట పనులంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం వెయిట్ చేసే ఒక ప్రాణం నా కోసం ఉండాలి అనే తపన మీ లోపల ఆల్రెడీ రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ దశ అయినంత త్వరగా మారుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీకు కూడా కావాల్సింది అదే ఒక స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రేమించే వ్యక్తి మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ కూడా యాక్షన్స్ తీసుకోవడం వలన మాత్రమే ఆహ్, నిజమవుతుంది. ఈ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యూనివర్స్ మిమ్మల్ని తోసేస్తుంది ఇప్పుడు. మీరు అవునన్నా, కాదన్నా ఇప్పుడు పెళ్లి చ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. మీ పెళ్లి జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. నా కోసం పుట్టిన అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎవరు? వాళ్ళెవరు నా కోసం ఆహ్, నా యాహ్! వెయిట్.
నా ట్విన్ ఫ్లేమే కావాలి. మీకు ట్విన్ ఫ్లేమ్ గురించి తెలిసినా, తెలియకపోయినా అట్‌లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. నా కోసం ఒకరు పుట్టుంటారు. చిన్నప్పటి నుంచి ఆ థాట్స్ వచ్చేస్తుంది ట్విన్ ఫ్లేమ్స్‌కి. నా కోసం ఒకరు పుట్టుంటారు. వాళ్ళెక్కడుండొచ్చు, ఎప్పుడొస్తారు అనే ఒక థాట్స్ అంతా ఉంటుంది గదా! అది ఈ థాట్స్ మీకు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఆ పర్సన్ కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. మేబీ ఆ పర్సన్ ఎవరని మీరు వెతుకుతున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడున్నా కూడా మీరు వెతికి వాళ్ళని బయటకి తీస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీ మనసులో ఉన్నదంతా మీరు మనసులోనే దాచుకుంటున్నారు గానీ మీ ఫీలింగ్స్‌ని ఎవరి దగ్గర అంతగా చెప్పుకోవట్లేదు. బట్ మనసు లోపలలోనే మీ పర్సన్‌ని మీరు మేనిఫెస్ట్ చేసేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ తెలుసనుకుంటా మీకు. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. కానీ మేనిఫెస్టేషన్ వర్క్ అయ్యేది లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్‌లోనే ఉంది కదా! యాక్షన్. ఆ యాక్షన్స్ తీసుకోవాలి. యూనివర్స్ మీకు ఏది ఆహ్, ఒక సైన్స్, సింక్రోనిసిటీ ఇలాంటి వీడియోస్ రావడం గానీ, ట్విన్ ఫ్లేమ్ గురించి తెలవడం గానీ, ఇవన్నీ మీకవుతూ ఉంటుంది కదా! అవన్నీ కూడా మీరు దాన్ని ఫాలో అవుతూ మీకు వచ్చిన గైడెన్స్ ప్రకారం యాక్షన్స్ తీసుకున్నప్పుడే మాత్రమే భయాన్ని పక్కన పెట్టి ఈత వచ్చినా, రాకపోయినా దూకేయండి. అంటే నేను స్విమ్మింగ్ గురించి కాదు చెప్తున్నది. ఆహ్, పడిన తర్వాత ఈత తనట్టుగా తానుగా వచ్చేస్తుంది. స్విమ్మింగ్ రాకుండా దూకడం కాదు నేను చెప్తున్నది. బట్ ఇది లైఫ్. దాంట్లో దిగిన తర్వాతనే అన్నీ నేర్చేసుకుంటాం మనమే. సో, కొంచెం హుషారుగా కూడా ఉండండి. కానీ యూనివర్స్ మీకు చూపిస్తున్న దారిలో మీరు వెళ్తే, మీకు ఖచ్చితంగా ముందుకు దారి అనేది కనిపిస్తుంది. మీరు చాలా నాలెడ్జబుల్ మేబీ చాలా ఫేమస్ పర్సన్, సెలబ్రిటీ అయ్యుండొచ్చు. ఆహ్, చాలా జ్ఞానవంతులు, చాలా బుక్స్ ఎక్కువ చదువుతారు అనేటట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం గానీ, కొత్త కొత్త పర్సన్‌ని ఆహ్, కలవడం, వాళ్ళతో డిస్కస్ చేయడం. ఆహ్, అలాంటివన్నీ మీకు చాలా ఇష్టం అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. చాలా పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాలి అండ్ అయినంత త్వరగా యాక్షన్స్ తీసుకోండి. ఆహ్, కానీ యాక్షన్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మెడిటేషన్ చేయండి దాని గురించి. మళ్ళీ మళ్ళీ ఒకే ఆహ్, యాక్షన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి మీ వాళ్ళు అని మళ్ళీ మళ్ళీ ఒకే వ్యక్తి మీద మీకు ఫోకస్ వస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళతో మాట్లాడడం గానీ, కాలు, మెసేజ్ చేయడం గానీ, అట్‌లీస్ట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే గదా! మీకు లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి అవుతుంది. సో మీ లైఫ్‌లో ఖచ్చితంగా గుడ్ పర్సన్ వస్తారు. అయినంత త్వరగా మీ లైఫ్ మారుతుంది. మీరు వచ్చినా రాకపోయినా యూనివర్సే మిమ్మల్ని తోసిస్తుంది. చూస్తూ ఉండండి. ఇదంతా ఇన్నర్ వర్క్ చేయడం వల్లనే ఇన్నర్ వర్క్ చేసి స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవడం వల్లనే మంచి ఆహ్, ఆహ్, మీకు కావాల్సిందంతా జరిగేది మీ లైఫ్‌లో. సో, దానికోసం ఇన్నర్ వర్క్ ఈజ్ ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ. నేను ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని కండక్ట్ చేస్తున్నాను. అయినంత త్వరగా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే క్లాసెస్ డీటెయిల్స్ మీకు అయినంత త్వరగా దొరుకుతుంది. నేను క్లాస్ డీటెయిల్స్ అన్నీ కూడా నా ఛానెల్‌లోనే ఇస్తాను. మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే మాత్రమే మీరు మీ పర్సన్‌ని మీరు అట్రాక్ట్ చేయడానికి అవుతుంది కాబట్టి, ఇది మ్యాండేటరీ. స్పిరిచ్యువల్లీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వకుండా మీ లైఫ్ ఏ విషయంలోనూ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వదు. మీ పర్సన్ మీరు కోరుకున్న పర్సన్ గాని, మీ ట్విన్ గాని మీ లైఫ్‌లో రావడానికి అవ్వదు కాబట్టి, ఇది మ్యాండేటరీ. ఈ వీడియో మీకు మళ్ళీ మళ్ళీ దొరుకుతున్నాయి అంటే, నా క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 9 ఇయర్స్ నుంచి ఈ జర్నీలో ఉన్నారు. ఇది 10థ్ ఇయర్. నా గురువు దగ్గర ఆల్‌మోస్ట్ 2 ½ ఇయర్ నుంచి కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్లీ 2019 నుంచే నేను నా గురువుని కనెక్ట్ చేసి వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను గానీ, కంప్లీట్ ప్రాక్టీస్ అనేది ఆల్‌మోస్ట్ 2 ½ ఇయర్ నుంచి
చేస్తున్నాను కాబట్టి, నా లైఫ్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యిందో, ఇప్పుడు మీ లైఫ్ కూడా అలా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఒక క్లాసెస్‌ని అటెండ్ చేయొచ్చు. సో, ఇంతవరకు వీడియో చూసుండుంటే థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.